ఇబ్బందులలో మీరు పరామర్శించాలి. అది నిజమైన భక్తి. ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవడం, అది రెండవది. మొదటి మాట ఏంటి? విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో మీరు పరామర్శించాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అని అంటే, దేవుడు ఆయన వారి పక్షాన ఉంటాడు. ఆయనని ఎవరైతే ఫాలో అవుతుంటారో వారికి కూడా ఏం చెప్తున్నాడు అంటే, నేనున్నాను కదా, మీరు కూడా వారి పక్షాన ఉండాలి అని చెప్పాడు అనే మాటలు. అయితే ఈనాడు భక్తి అని అంటే మరి అలాంటి అక్కర్లో ఉన్న వారికి నువ్వు హెల్ప్ చేయడమే కదా, అలాంటి వారికి భక్తి చేయడమే కదా. అది కదా పవిత్రమును నిష్కలంకమైన భక్తి. అవేమీ చేయకుండా, చేయాల్సినవి చేయకుండా మందిరంలో కూర్చొని స్తుతి ఆరాధన స్తోత్రం హల్లెలూయా అని చెప్తే అది భక్త?